ఆయన కూడా ఏం చేశాడు? ఆమోదించాడంట. ఆమోదిస్తే ఇప్పుడు దానికి ఆ తీర్మానం తెలుసున్నా కూడా దానియేలు ఏం చేశాడు? ఆ తీర్మానం ఇలా చేస్తే నాకు నష్టం కలిగిద్ది, నేను దేవుణ్ణి నమస్కారం చేస్తే నాకు ఏమవుతుంది, సింహపు బోన్లో వేస్తారో అని ఏం చేయాలైనా తప్పించుకోవాలి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ ముద్రకు భయపడక, రాజుగారి యొక్క తీర్మానానికి భయపడక ఒకసారి 17వ వచనాన్ని చదువుదామా. 17వ వచనాన్ని చదువుదాం. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహపు ద్వారమున వేసి దాన్ని మూసిరంట. ఏది? దానియేలు గారిని వేసేసిన తర్వాత మరియు దానియేలును మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో, అంటే రాజుగారు ఏం చేయొచ్చు, అవసరమైతే మార్చేసుకుంటాడేమో అని వాళ్ళు ఏం చేశారయ్యా అంటే రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది. దాని అర్థం ఏంటి? రాజుగారు కూడా దాన్ని మార్చడానికి అవకాశం లేదంట. కానీ తీరా చూస్తే దానియేలు మరి సింహం బోల్లో ఉన్నాడు. కానీ వేసిన వాళ్ళు బయట సంతోషంగా ఉన్నారు. కానీ ముద్ర వేసాడే రాజుగారు, అతను ఎంత బాధపడ్డాడో తెలుసా? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అన్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒక రాజు తాను తీర్మానం చేసి ముద్ర వేశాడు అంటే ఖచ్చితంగా అది అమలుపరచవలసిందే. ఈ 3 విషయాలు చూస్తే నాబోతు విషయమైన, యోధా జాతి అంటే మొర్దెకై విషయమైన, లేదా దానియేలు యొక్క విషయాన్ని చూస్తే ఆ ముద్ర వేశారంటే దాన్ని మార్చడానికి అవకాశం లేదు అని మనకి ఇక్కడ కొన్ని విషయాలు కనపడుతూ ఉంది. అంటే ఈ ముద్ర లేదా ఈ ఆలోచన అంతా కూడా మనిషిని రక్షించేది కాదు. మనిషిని ఏం చేస్తుంది? అది శిక్షించేది. మనందరికీ తెలిసిందే. మరలా ఎస్తేరు గ్రంథంలోకి మనం వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలోకి మనం వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. మనసు పెట్టండి. రాజు ఆమాను చేతిలో నుండి తీసుకునిన తన ఉంగరమును, అంటే ఒకప్పుడు ఆ అధికారం ఎవరి దగ్గర ఉంది? ఆమాను దగ్గర ఉందంట. ఇంతకు ఆమాను ఏమయ్యాడు తెలుసండి? ఊరిపెట్టి చనిపోయాడు ఆయన. అది ఊరేసాడు ఆయన. ఎందుకంటే అతను ఏం చేయాలనుకున్నాడో, ఇతను శిక్ష వేద్దామని చూశాడు. కానీ దైవం ఏం చేశాడు? తప్పించాడు. అంటే దైవం ఎప్పుడు కూడా రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. అపవాది ఏం చేస్తూ ఉంటాడో, ఎవని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడో తిరుగుతూనే ఉన్నాడు. మరి ప్రభువు ఏం చేస్తున్నాడు? యథార్థ హృదయ గలవారిని అందరిని ఏం చేస్తున్నాడు? ఆయన బలపరుస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన కన్ను సంచారం చేస్తుంది అంటాడు ఆయన. అయితే ఇక్కడ ఒకసారి మరలా చదువుదాం. రాజు ఆమాను చేతిలో నుండి తీసుకునిన తన ఉంగరమును మొర్దెకై గారికి ఇచ్చాడంట. ఇచ్చి ఆ ఎస్తేరు మొర్దెకైని ఆమాను ఇంటి మీద, అంటే ఇప్పుడు ఎవరయ్యారు అధికారి? ఇది మొర్దెకైకి ఇచ్చిన అధికారం ఎవరయ్యా అంటే దేవుడిచ్చిన అధికారం. దేవుడిచ్చిన అధికారం కనుక ఈయనేమయ్యాడు? అక్కడ ఈయనేమయ్యాడు? ఏ హామానైతే హాని చెయ్యాలనుకున్నాడో అతను పోగొట్టుకున్నాడో, ఓకేనా, ఏ నష్టం అయితే కలుగుతుందని దేవునికి అప్పగించాడో దేవుడు అతను ఏం చేశాడు? ఆ స్థానంలో పెట్టాడంట. అంటే ఇప్పుడు అతను అధికారం తీసాడు, ఇతనికి ఆ అధికారాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇవి ఎలా ఉంచి మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథం తీసారా? యోబు గ్రంథం ఎస్తేరు గ్రంథం ప్రక్కన అండి 37వ అధ్యాయము 7వ వచనం 447వ పేజీ అమ్మా చదవండి. మనసు పెట్టాలి. మనుషులందరూ
ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనవలెనని ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడంట. ఎవరికే? అందరికా కొందరికా? అందరికే. ఇందాక మనం చదువుకుంది ఏంటయ్యా అంటే నాబోతు విషయంలో వేశాడు, లేదా యోధా జాతి విషయంలో వేశాడు, లేదా దానియేలు విషయంలో వేశాడు. కానీ ఇక్కడ దేవుడు అందరికి కూడా ముద్ర వేశాడంట. ఏంటి ఆ ముద్ర అని మనం ఆలోచన చేస్తే అక్కడ అన్నాడు మనుషులందరికీ. ఎందుకు వేశాడు చూడండి. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనున్నట్లు, అదనమాట. ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసాడంట. అంటే ప్రతి మనుషుడికి ఏ వేసాడు ఆయన? ఎందుకు వేసాడు ముద్ర? ఆయన సృష్టి కార్యాలు తెలుసుకోవాలని వేసాడంట ఆయన. సరే చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము. సరే 10వ వచనాన్ని చదవండి. చదవండి సార్. ఆయన లోకములో ఉండెను. ఎవరి గురించి అంటే యేసుప్రభు గురించి. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా, అంటే ఎవరి మూలముగా? క్రీస్తు ప్రభు మూలంగా కలిగిందంట. తర్వాత మాట, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదంట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు కదండి. ఏది 3వ వచనం ఒకసారి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టించింది ఎవరో? కొలసీ పత్రిక 1వ అధ్యాయము. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఈ మాటలు చూద్దాం అమ్మా. ఆయన ఎవరో? ఆయన అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆయు సంభూతుడు. అంటే ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో? యేసుక్రీస్తు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు ఎవరో? ఇందాక అన్నాం కదమ్మా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు సృష్టికర్త కాదా? చెప్పాలి. సృష్టికర్త కాదా? సృష్టికర్త. దేవుడు మనుషులందరూ కూడా తన సృష్టి కార్యములు తెలుసుకోవాలని ఆయన ఏం చేశాడు? ముద్ర వేశాడంట. ఇప్పుడు మనుషులు ఈ సృష్టి కార్యాలు తెలుసుకోవడానికి ఆయన ముద్ర వేస్తే ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకుంటలేదంట. ఆ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడో? ఆది సంభూతుడు అనే మాట వాడాడండి. ఆయన ఎవరో? ఆది సంభూతుడు అనే మాట అక్కడ చెప్పాడు ఆయన. రైట్. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఇంకొక మాట కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయములో 17వ వచనాన్ని చదువుతాం. చదవండి. కాగా ఎవడైనను ఆ క్రీస్తు నందున్న ఎడల, అంటే క్రీస్తు నందున్నవాడు ఏమవుతున్నాడో? అంటే మరొక సృష్టి చేయగలడా క్రీస్తు ప్రభు? చెప్పాలి. ఈ సృష్టి చేశాడని రుజువులు ఉన్నాయి. ఆయన ఇంకోటి చేస్తున్నాడు. ఏటది? మరో సృష్టి. ఏటా సృష్టి అంటే నూతన సృష్టి. ఇంకొక మాట, సృష్టికర్త అయితేనే మరో సృష్టిని చేయగలడు. సృష్టికర్తే మరొక సృష్టిని చేయగలడు. ఇంకొక మాట, ఈ సృష్టిని చేశాడు. ఇంత ఈ భూలోకం ఇవన్నీ చూస్తే చాలా మనకు సంతోషంగా ఉంది. కానీ ఈ సృష్టి ఎప్పటికైనా ఏమవుతుంది? నాశనం అవుతుంది. నాశనం అయిపోయిన సృష్టిని ఆయన చేసినప్పుడు నాశనము కానిది మనలందరినీ కూడా క్రీస్తులో నూతన సృష్టి ఇచ్చి పరలోకాన్ని తీసుకెళ్తాడట. పరలోకంలో ఉండవలసిన వారు ఎవరు? మనమే. అవునంటారు కదంటారా? అయితే చెట్లు ఉంటాయా, పక్షులు ఉంటాయా, జంతువులు ఉంటాయా? అక్కడ పరలోకంలో ఉండేది ఎవరో? ఆ రాబోచున్న లోకం ఎవరికి ఇవ్వలేదు?
దేవదూతలకే ఇవ్వలేదంట. ఎవరికి ఇవ్వాలని? మనకివ్వాలనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన కుమారుని ద్వారా మరొక నూతన సృష్టిలోనికి మనల్ని నడిపించాడట. ఆయన ఒక మాట మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాం. 27వ వచనాన్ని చదువుతాం. ఈ మాట, క్షయమైన ఆహారము కొరకు అంటే ఇప్పుడు మనం అంత కష్టపడి దేని గురించి? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సృష్టిలోనే. అమ్మా, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ, ఈ మాట చూడాలి, నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము. అంటే ఇంకో ఆహారం ఉందా అమ్మా? ఇంకొక ఆహారం ఉందా? ఎందాక అనుకున్నాం, సృష్టి ఒకటి ఉంది, మనకు కనబడే సృష్టి ఒకటి ఉంది. ఇంకోటి ఏంటి? నూతన సృష్టి ఉంది. అది ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. ఇప్పుడు మనం తినే భోజనం ఉంది, అది ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా అది. ఓకేనండి. అయితే ఇప్పుడు ఆయన ఇంకో ఆహారాన్ని ఇస్తున్నాడంట. ఏది? అక్షయమైన ఆహారాన్ని ఇస్తున్నాడంట. ఎవరికే? మనకే. అంతేనా? కిందకి చదువుతాం. క్రిందకమ్మా, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చుటకు ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు దేవుడే యేసుక్రీస్తుకి ఏ వేసి పంపాడో తెలుసా? ముద్ర వేసి పంపాడంట. ఇందాక ఆహాబు పేరట వేసిన ముద్ర ఏమైంది? కార్యం జరిగిందా లేదా? అలాగే మనం ఇందాక చదువుకున్న ఆయన్ని కూడా రాజుల ముద్ర వేస్తే ఏమైనాయి? అసాధ్యం కూడా ఏమైనా జరిగినాయి. ఇప్పుడు సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ముద్ర వేసి లోకానికి పంపాడంట. ఏ ముద్ర వేసుకుని వచ్చాడు ఆయన? అక్షయమగు ఆహారాన్ని ఇవ్వటానికి వచ్చాడంట ఆయన. అంటే ఇప్పుడు ఆయన ముద్ర వేసి ఇక్కడ పంపాడంట మనల్ని. ఎవరైనా? యేసుక్రీస్తు వారిని. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. 32వ వచనం చదువుతాం. తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు ఎవరో? యేసుక్రీస్తు తన విన్నాడో చూసి చెప్తున్నాడంటే ఈ లోకానికి వచ్చాయన. తర్వాత ఆయన సాక్ష్యము, అది ఆయన చెప్పే సాక్ష్యం ఎవడ కూడా ఏం చేస్తలేదు? అంగీకరిస్తలేదు. ఇంకొక మాట, సృష్టి సాక్ష్యం చెప్తుందా? చెప్పాలమ్మా, సృష్టి సాక్ష్యం చెప్తుందా? సాక్ష్యం చెప్తుంది. సృష్టిని ఆలోచించటం వలన సృష్టి సాక్ష్యం చెప్తుంది. దేవుడు సృష్టిని ఎందుకు పెట్టాడు తెలుసండి? సాక్ష్యంగా పెట్టుకున్నాడంట. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యాలు. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు. ఒకటే, దేవుడు చేస్తున్నాడా లేదా మేలు? ఈరోజు మనం భోజనం చేస్తున్నామంటే దేవుడు ఏం చేసినట్టు అంతే. ఇంకా ఏం చేశాడన్న తర్వాత మొన్న మన విజయవాడలో చూస్తే వారికి దేనికి ఇబ్బంది పడ్డారు కదా. మనం ఇంకా ఎంత అదృష్టవంతులు, అంటే ఇప్పుడు ఆ భోజనం పెట్టాడయ్యా అంటే ఆయన ఏం చేస్తున్నట్టు? మేలు చేస్తున్నాడండి. అందుకు కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఆ మేలు చేస్తూనే ఉన్నాడు. అయితే తర్వాత మాట చదువుతాం. తర్వాత మాట, మేలు చెయ్యుట చేత అది ఇప్పుడు ఆయన చేసాడే మనకు కంచంలో భోజనం వచ్చిందే. ఇప్పుడు అదేంటి? మేలేనా? ఇప్పుడు చూడండి, అక్కడ మేలు చెయ్యుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా, అంటే ఇప్పుడు సాక్ష్యం ఏంటో చెప్పాలి. దేవునికి సాక్ష్యం ఏంటి? ఈ సృష్టిలో పండిన ఆహారం మనం తిట్టడమే అదే సాక్ష్యం. ఉందా లేదంటారు? చెప్పండి అమ్మా.
సాక్ష్యం పెట్టుకున్నాడా లేదా ఆయన? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపాడు? మనం 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం అమ్మా. ఒకసారి 32. తన కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యం ఎవ్వడో ఓకేనా? యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం ఎవ్వడో అంగీకరించడు. తర్వాత ఆయన సాక్ష్యము, అది ఎవరి సాక్ష్యము? యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యము. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు ఈ మాట చూడాలి. దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడంట. ఒక్కసారి అంటే యేసుక్రీస్తు చెప్పిన సాక్ష్యము, యేసుక్రీస్తు చెప్పిన సాక్ష్యము, ఆయన ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు ఏ అయితే విన్నాడో, విన్నవాడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఆ విన్నవాడు ఎలా తేల్చాడో తెలుసా? దేవుడు వీడు సత్యవంతుడను మాటకు ఏం వేశాడంట? దేవుడు ముద్ర వేశాడంట. అంటే మరొక ముద్ర పట్టదా లేదా? మనకి పట్టదు. సృష్టి కార్యాలు తెలుసుకోవాలని మనుషులందరికీ ముద్ర వేశాడు ఆయన. కానీ ఆ సృష్టి కార్యాలు అనుభవిస్తున్నాడే కానీ ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకుంటారా? ఆ కలిగించిన వాడిని ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు కూడా ఏం వేసి పంపాడంట? ఆయన ముద్ర వేసి పంపాడంట. ఆ ముద్ర అనే దానికి అర్థం ఏంటంటే, నా కుమారుడికే ముద్ర వేసాను, రాజుగారు ముద్ర అయితే అంగీకరించారు కదరా, నేను ముద్ర వేసాను రా నా కుమారుడిని పరీక్షించి, కనీసం నా కుమారునైనా చూసి నమ్మనరా బాబు అని ఆయన ముద్ర వేస్తే ఆ ముద్ర కూడా నమ్ముతలేదండి. అది లోకం. ఎవరైతే క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు అంగీకరించారో దేవుడు మనకేసాడంట ముద్ర, ఈడి సత్యవంతుడు అని. అంటే ఆయన చెప్పింది సత్యము గనక ఆ సత్యం మనం వింటడం గనక మనం కూడా సత్య సంబంధులు అయ్యామంటాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! అంటే ఇప్పుడు మనం ముద్రించబడ్డామా లేదంటారా అమ్మా? కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అమ్మా. 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ఒకసారి ఏమేసి, అంతే కదండి, ఏ ముద్ర అర్థం చేసుకోండి, అదే అనమాట. అందుకే మనం ఎవరో సత్య సంబంధులు అమ్మా, మనం ఎవరో సత్య వాక్యంతో ఉంటే సుమా. చూడండి, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచుకరువుగా అనుగ్రహించాడట. దాని అర్థం ఏంటంటే తెలుసు? ఒక పూచిదారుని నెట్టాడట మరలా ముద్రేసి మరలా పరిశుద్ధాత్మని ఏం చేశాడంట? మనకి ఏమిచ్చాడంట? సంచుకరువుగా ఇచ్చాడంట. హామీ అంట మనకి. అంటే ఇప్పుడు ఆత్మ లేనివాడు ఆయన వాడు. ఇప్పుడు ఆత్మ చేత మనం ఏమయ్యాం? ముద్రించబడ్డాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. 4వ అధ్యాయము 30వ వచనం. ఈ మాట చూడండి. దేవుని పరిశుద్ధాత్మను ఎందుకని? ఆల్రెడీ మనలో ఉన్నాడు గనక అతన్ని ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. అంటే అతన్ని కూడా బాధ పెడతామా? చెప్పాలి. అతన్ని కూడా బాధ పెడతామా? బాధ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు? దైవానికి దూరం అయినప్పుడు. అమ్మా తర్వాత మాట, తర్వాత అంటే ఈ మాట చూడండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు దాని అర్థం ఏంటంటే అమ్మా, మనం ఆత్మ దేహములో నుండి విమోచన చూస్తాం చూసారా? అంటే మరణ పర్యంత వరకు ఆయన ఏం వేశాడు చెప్పండి? విమోచన దినము వరకు ముద్రించాడంట. కేవలం ఆదివారం వస్తే సరిపోదాం లేదండి. ఆయన మనం చనిపోయే వరకు కూడా ఏముంది? ముద్ర ఉంది. ఎవరికి? ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? చనిపోయేంత వరకు మనం ఏం చెయ్యాలి? ఆ ముద్రను కాపాడుకోవాలి. ఓకేనా తల్లి? ప్రకటన గ్రంథం
తీసుకురమ్మా 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. 15వ వచనాన్ని చదువుతాం. చదువు. మరియు ఆ మృగము యొక్క, అంటే ఇక్కడ ఒక మాట, ఎవరంట? మృగము యొక్క ప్రతిమ. ఒకసారి, మృగం అంటే ఎవరో కాదండి, ఎవరో కాదు, ఆనాడు ఒక చక్రవర్తి, ఒక రాజు, గర్వం, ఒక అంటే క్రైస్తవులకు విరోధైన రాజు. ఇప్పుడు అతను దేంతో పోల్చారు? మృగంతో పోల్చాడు. అదనమాట అమ్మ. ఆ మృగము యొక్క ఆ ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయునట్లు. అంటే ఆ మృగానికి ప్రతిమకు నమస్కారం చేయకపోతే ఏముందంట? హతం చేయొచ్చు. వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి ఏమి ఇవ్వబడ్డదంట? అంటే ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చెయ్యని వాడిని ఏం చేయొచ్చు? హతం చేయొచ్చు. అధికారం ఇవ్వబడ్డదంట. ఓకేనండి. ద్రాక్ష తోట ఇవ్వలేనందుకు కదా చంపేశారు ఎవరినే? నాబోతుని. అట్లా ఇక్కడ ఒక అధికారం కలిగాడంట. ఆయనకి నమస్కారం చెయ్యాలంట. నమస్కారం చేయకపోతే ఏం చేస్తాడంట? హతం చేయొచ్చు అంట. తర్వాత మాట, కాగా కొద్దువారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ ఒకసారి తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? నొసట యందు, చేతి యందు. దీని అర్థం ఏంటంటే, నొసట అంటే ఆలోచనలు, నొసట అంటే ఆలోచనలు. అంటే వారి ఆలోచనలకు ఏమవ్వాలి? లోబడాలి. చెయ్యి అంటే వారు ఏం చెప్పిందో చెయ్యాలి. అమ్మా, వారు ఏం చెప్పారు అది చెయ్యాలి. దాని అర్థం అన్నమాట. నొసట యందును చేతికైనను. అప్పుడు ఏం చేస్తున్నారంట చూడండి అక్కడ. ఆ ముద్ర, ఆ వేసుకున్న ముద్ర చూద్దాం. అనగా మృగము యొక్క, ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకును మరి ఎవరికి అధికారము లేకుండానట్లు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మృగము యొక్క సంఖ్య ముద్ర వేసుకున్న వారు మాత్రమే వ్యాపారాలు చేయొచ్చు ఆ దేశాల్లో. ఒకవేళ ముద్ర వేయించుకోలేదనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు? హతం చేయొచ్చు. వ్యాపారం కూడా తర్వాత. ఇప్పుడు నిజంగా మనం దేని గురించి ఆశపడతాం చెప్పండి? మనం బ్రతకాలంటే ఏది కావాలి? వ్యాపారం కావాలి. వ్యాపారం అభివృద్ధి అయిందంటే మనం దేవుని కూడా ఏం చేస్తాం? పక్కనెట్టేస్తాం. ఇప్పుడు ఆ దేశంలో ఆ వ్యాపారం వృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? ఆ ప్రతిభకు నమస్కారం చేయాలి, ముద్ర వేసుకోవాలి. ముద్ర వేసుకోవాలంటే దాని అర్థం ఏంటంటే లోబడాలని అర్థం. అది అయితే ఈ మాట అక్కడ చెప్పాడండి. ఓకేనా? ఈ మాట చెప్పాడు. ఇప్పుడు ఈ ముద్ర వేసుకున్న వారి పరిస్థితి ఏంటో చెప్తున్నాను. 14వ అధ్యాయము 11వ వచనం. 14వ అధ్యాయము, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూరముగుమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల అంతేనండి. ఆ ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేనివారే ఊందురు. అంటే రాత్రి పగలు ఏముండదంట వాళ్ళకి. ఏ వేసుకుంటే? ముద్ర వేసుకుంటే ఏమి లేదంట, నెమ్మది ఉండదంట. ఇంకొంచెం మళ్ళీ ఇక్కడికి వస్తాను. 19వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. అప్పుడు ఆ మృగమును, అమ్మా ఇప్పుడు అపవాదిని కూడా దేంతో పోల్చాడు? సింహంతో పోల్చడం లేదా అమ్మా? కిందకి రండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట
సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండములో అయ్యా ఏమవుతారంట? ఇందాక రాత్రి పగలు నిద్ర ఉండదని చెప్పాడు, కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అదండి అగ్నిలో వేసేస్తానన్నాడండి. అగ్నిలో వేసేస్తాన్నాడు అంటే ఇప్పుడు మృగము యొక్క ముద్ర వేసుకుంటే ఎంత ప్రమాదమో ఇప్పుడు మనకు అర్థమైంది. మృగము యొక్క ముద్ర వేసుకోకూడదు. వేసుకుంటే ఏమవుతాం అంటే భౌతికమైన ముద్ర గురించి కాదు సోమా, అపవాది యొక్క అధికారానికి లోబడితే కలిగేది నష్టం అని అక్కడ మనకే చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇంకొక మాట 10వ వచనం అండి, 20 అధ్యాయం 10వ వచనం. అక్కడే వారిని అంటే ఇప్పుడు ప్రపంచాన్ని మోసపరిచింది ఎవరో? అంతే కదా మరి. అమ్మా అపవాదిని అగ్నికి అంధకములు గల గుండములో ఒక మాట అంటే అపవాది కూడా ఏముందని చెప్పాడు ఆయన. అదనమాట. ఇప్పుడు అపవాది ముద్ర వేసుకున్నవాడు, అపవాదిని అనుసరిస్తున్నవారు, అపవాదికి లోబడుతున్నవారు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారో అక్కడికే వెళ్తారండి. హామాను చనిపోయాడు, హామాను కుమారులు కూడా చనిపోయారు. అవునా కదంటారా? ఏమండి అంత ప్రమాదం అది. కిందకి వచ్చేద్దాం. అచ్చట ఆ క్రూర ముఖముకు అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు యుగయుగములు రాత్రింబగలు. అప్పుడు చెప్పండి ఆ బాధ ఎందుకు మనకి? ఆ బాధ ఎందుకు? ఏది యుగయుగాలు ఉండే బాధ ఎందుకు మనకి? యుగయుగాలు ఉండే అగ్నిగంధకాల బాధ ఎందుకు? ఆ అధికారానికి మనం ఎందుకు లోబడాలి? ఆలోచన చేయండి దయించి. అమ్మా ఇంకొక మాట 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చదువు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు. అంటే విశ్వాసులు కూడా ఉన్నారనే కదా దాని అర్థం. అమ్మా అంటే ప్రభువుని విశ్వసించిన వారు ఉన్నారు, ప్రభువుని విడిచిపెట్టిన వారు కూడా, లేదా లోకాన్ని ప్రేమించిన వారు ఉన్నారు. లోకాన్ని ప్రేమించిన వారు భవిష్యత్తులో ఇంత ప్రమాదం ఉంది అని చెప్పాడు. కానీ ప్రభుతో ఉన్నవారు ప్రస్తుతం ఏమున్నాయి? బాధలు ఉన్నాయి. అందుకే ఏది అవసరం అన్నాడు ఆయన? ఓర్పు కనబడుతుంది. సమస్య వచ్చినప్పుడే మన ఓర్పు కనబడాలండి. సమస్య వచ్చినప్పుడు మనకేం కనపరచాలి దేవునికి? ఒక్కసారి మీకు చూపిస్తాను. 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం అండి త్వరగా. అంతటా సింహాసనమందు ఆ సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడ్డదంట. తర్వాత మరియు ఈ మాట వినాలి. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక, ఒకసారి చేసిన వారా చెయ్యని వారు వీళ్ళు అదనమాట. ఓకేనండి, ఇది చెయ్యని వారి గురించి మాట్లాడుతున్నారు. తమ నొసల యందును గాని చేతులు యందును గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము. ఒకసారి వీళ్ళంతా దేని గురించి సాక్ష్యం ఇచ్చారట? అమ్మా ఆ మాట చూడండి. యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని అన్నాడండి. వీళ్ళెవరికి మొరక్కలేదో తెలుసా? వీళ్ళెవరికి మొరక్కలేదో తెలుసా? అపవాదికి మొక్కలేదు. ఆనాడు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? రాజా నువ్వు చూపించిన ప్రతిభకు మేము నమస్కారం చెయ్యం, అవసరమైతే అగ్నిలో దూకేస్తాం, మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా దూకేస్తామన్నారంటే. రక్షించకపోయినా అగ్ని పరీక్షలో గెలిచారా లేదా?
ఆలోచన చేయండి. అగ్ని పరీక్షలో గెలిచారా లేదా? అక్కడ గమనించాలి. వేల పరీక్ష చూపించాడు దేవుడు. వేల పరీక్ష చూపించాడు. భక్తులు ఇతర దేశాల్లో ఉన్నారు, చెరలో ఉన్నారు, ఖచ్చితంగా వారి మాట వీళ్ళు వినాలి. కానీ ఏం చేశారు? దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయను. అపవాది కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటి? నాకు ఒక నమస్కారం చేస్తే నీకు బాధలు ఉండవయ్యా, కూర్చుని హ్యాపీగా ఉంటావు, ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తానంది. అందా లేదా? ఇంతకు మహానుభావుడు ఏం చేయలేదు. ఆ నమస్కారం అంటే మూర్తికాయ గారు నమస్కారం చేస్తే ఎలా ఉందరు? చేయలేదు కనుక ఏమైంది? బాధలు వచ్చినాయి. కానీ ఓర్చుకున్నారు. తర్వాత ఎవరు గెలిచారు? యోధా జాతి గెలిచింది. ఏ స్థానం అయితే అనుకున్నాడు ఆ స్థానం తీసి దేవుడు ఏం చేశాడు? ఆ మూర్తి గారికి అప్పగించాడు. అలాగే అపవాది కూడా ఏం చేస్తున్నాడు తెలుసండి? మనలందరినీ కూడా మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అక్కడ మాట చూడండి. వాళ్ళే ముద్ర వేయించుకుని వారా, ముద్ర వేయించుకోలేని వారా? ఇప్పుడు చదువుదా మాటల కిందకు వచ్చేద్దాం. ఆ వారు ఏంటి మరి? చచ్చిపోతున్న వాళ్ళు ఎలా బతుకుతారు? చనిపోయిన వాళ్ళు ఎలా బతుకుతారు? లోకంలో చనిపోయారు కానీ దేవుని దగ్గర బ్రతికుతారు. అమ్మా, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. తర్వాత మాట, ఆ 1000 సంవత్సరములు గడచ వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. తర్వాత అండి, ఇట్టి వారి మీద రెండవ మరణానికే అదనమాట. రెండవ మరణానికి ఏమి లేదు వాళ్ళకి. అంటే దేని తప్పించుకున్నారు వాళ్ళు? అది ఎవరికి నమస్కారం చేయక, అది అపవాది నమస్కారం చేయక, అపవాది వేసే ముద్రకు లోబడక. అమ్మా అర్థం చేసుకోవాలి. అవసరమైతే ఏం చెయ్యాలి? హతసాక్షులు అయ్యారు. అవునా కదంటారా? అపోస్తులు ఏమయ్యారు? హతసాక్షులే కదా. ఇంకొక మాట, గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. 6వ అధ్యాయం 17వ వచనం పౌలు గారు మాట్లాడుతాడండి. ఈ మాట చూడండి. నేను యేసు యొక్క ముద్రలు, ఒకసారి ముద్రల ఆల్రెడీ ఇందాకేమన్నాడు? సత్యవంతుడు అన్న మాటకి దేవుడు ఏం చేశాడు? ముద్ర వేసాడు. మళ్ళా ముద్రలు అన్నాడు ఏంటి? ఏ ముద్రలో? యేసు యొక్క ముద్రలేంటి? ఒక మాట, యేసు క్రీస్తు కూడా తండ్రి ఏమేశాడు? ముద్రేసి పంపితే లోకం ముద్ర వేసింది ఈ మీద, సిలువ. అర్థం కాలేదన్న మాట. లోకం ఏ ముద్ర వేసింది ఆయనకి? వీడు పాపి, అంతేనా? వీడు నరహంతకుడు, మాకు నరహంతకుడైనా కావాలి కానీ ఈయన వద్దు అంటే ఆయన ముద్ర వేసిన వాడికి ఏముంది? లోకం కూడా ఏం చేస్తుంది? వేల ముద్రలు చూపిస్తారు. కొరడాలతో కొట్టారా లేదా? చెంప మీద కొట్టారా లేదా? ఉమ్ము వేశారా లేదా? ఇప్పుడు యేసుప్రభు మన కొరకు ముద్రలు అనుభవించాడా లేదా? చెప్పండి అమ్మా. సిలువ మరణ ముద్రలు అనుభవించాడా లేదా? అనుభవించాడు కనుక ఇప్పుడు పౌలేమన్నాడు తెలుసండి? ఆ సంఘము కొరకు, సువార్త కొరకు కూడా ఈయన కూడా ఏమన్నాడు తెలుసండి? యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకుని ఉన్నాను. ఒక మాట, క్రీస్తు కొరకు పడిన దెబ్బ ఏదైనా ఉందా మన ఒంటి మీద? పని చేస్తా, తప్పుగా అనుకోద్దు, పని చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఉంటుంది. ఏది? మన చేతి గాయాలి. అవునా కదంటారమ్మా? పని చేస్తే ఇలా చెయ్యబోయినంటే ఏమనుకోకండి. ఎక్కువగా స్త్రీలు ఉన్నారు కనుక ఈ ఉల్లిపాయలు కోస్తా కత్తి పెడితే తెగింది అని అనొచ్చు. దేనికోసం? అది పని కోసం, మీ ఇంట్లో పని కోసం, అంతేనండి. అంతే. దేవుని కోసం ఏదైనా తెగిందా? తెగలేదు. ఇప్పుడు పౌలు గారు వేసుకున్న ముద్రలు ఏంటో తెలుసా అమ్మ? రాళ్లతో కొట్టారంట, చచ్చిపోవడానికి వదిలేశారంట. ఎవరినే? పౌలు గారిని. మళ్ళీ ఏం చేశాడు తెలుసండి? మళ్ళా ఊపిరి తెచ్చుకుని, మళ్ళా దులిపేసుకుని, మళ్ళీ వెళ్ళిపోయి సువార్త ప్రకటించాడంట. అయ్యే ముద్రలు. పౌలు గారికి ఉన్న ముద్రలు ఏ సేవకుడికి లేవు. ఒక మాటలో చెప్పాలంటే అపోస్తుల కంటే ఎక్కువ ముద్రలు వేయించుకోండి ఈయన. అందుకే అందరికంటే ఎక్కువ ముద్రలు ఉన్నాయి కనుక నేను క్రీస్తుని పోలి ఉన్నాను కనుక, క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరందరూ నన్ను పోలి నడుచుకున్నానే మాట చెప్పటానికి కారణం ఏంటంటే అన్ని ముద్రలు ఆయన వేయించుకున్నాడు కనుక.
ఆలోచన చేయలేదు. మరి మనం ఎన్ని ముద్రలు వేయించుకోవాలో, మనం ఎన్ని ముద్రలు వేయించుకోవాలి? అమ్మా, భక్తి జీవితంలో మరలా చెప్తాను, ఈ ముద్రలన్నీ అక్కడ ఉంటాయండి. అర్థమైందా తల్లి? ఈ ముద్రలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఒక మాట, మన బిడ్డ కోసం పనిలోకి వెళ్ళాం, కష్టపడుతున్నాం, పడిపోయాం. ఒరే నాని దెబ్బ ఏంటో తెలుసా, ఇలా పనికి వెళ్ళాను పడిపోయిందంటే ఆ ముద్ర ఎవరి మనసులోకి వెళ్తుంది? బిడ్డ మనసులోకి వెళ్తుంది. ఎందుకని? నా కోసం నా తండ్రి పనిలోకి వెళ్ళి దెబ్బ తగిలించుకున్నాడే, ఈ కోతకెళ్ళి ఇది చెయ్యి తెగించుకున్నాడే అని ఆ బిడ్డ మనసులో ఉండాలి. అంతేగాని అనవసరమైన గొడవలకు వెళ్ళి, అనవసరమైన కొట్లాటకి వెళ్ళి ముద్రలు వచ్చినాయి అనుకోండి, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఏ ముద్రలు మంచి? ఏ ముద్రలు మంచి? అమ్మా, ఇప్పుడు పౌలు గారికి వేసుకున్న ముద్రలు ఏ ముద్రలో? క్రీస్తు ప్రభువే, క్రీస్తు పడిన ముద్రలు. అందుకే క్రీస్తు పడిన పాటలో కొన్ని పాటలు నేను పడతాను అన్నాడు మహానుభావుడు. అమ్మా, మన పాటలు దేనికో, మన పాటలు దేనికో. అందుకే వాళ్ళ ముద్ర వేయించుకోలేదు కనుక వారు ఏమయ్యారు? నిత్య జీవాన్ని పొందుకున్నారు. అది ముద్ర వేయించుకున్న వారు ఏమయ్యారు? నిత్య నరకానికి వెళ్ళిపోయారండి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరో? మనమే. ఇంకా ఊపిరితో ఉన్నాం. అమ్మ, ఎవరైనా క్రీస్తు ముద్ర వేయించుకోలేదా, లేదా దేవుని ముద్ర వేయించుకోలేదా? ఓకేనండి. దేవుని ముద్ర ఏంటి? తన కుమారుని తెలుసుకోవాలి, తన కుమారుడు చెప్పిన మాటలు నమ్మాలి, అప్పుడు ఆయన ముద్ర ఎత్తాడంట. ముద్ర ఎత్తేనే అక్కడికి ఆమోదం అవుతుందంట. అందుకే నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. అంత 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 మాట ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటే ఆయన ఈయనకు ముద్ర వేసి పంపాడు కనుక. ఇప్పుడు అందుకే మనం ఏమనుకోకండి, క్రీస్తు సంఘం అని ఏంటో చెప్పండి. దేవుని సంఘం పెట్టుకోవచ్చు కదా. క్రీస్తు సంఘం ఎందుకు పెట్టుకున్నావు? దేవుడు ఎవరిని ముద్ర వేశాడు? అదనమాట అండి. ఏమనుకోకండి, అంత ముందు ఉన్న ముద్రలు వేరు, ఇప్పుడు ఉన్న ముద్రలు వేరా? అంటే ప్రభుత్వం ముద్రలు మారినాయా లేవా? చెప్పండి అమ్మా. మరి అది ఇప్పుడు ఎవరిని ముద్ర వేసి పంపాడు? క్రీస్తుని. ఇప్పుడు మనం అందరం ఎవరిని గౌరవించాలి? అది క్రీస్తు ప్రభుని గౌరవించాలి. ఎందుకంటే క్రీస్తు సామాన్యుడు కాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఎవరో అదండి. ఏదో మనుషుడిగా వచ్చాడు, మనిషి కుమారుడు వచ్చాడు, ఇటు తగ్గించుకుంటే అంతలోకువా? అమ్మా, తగ్గించుకున్నాడు ఆయన. తగ్గించుకుంటే ఆయన లోపల ఉన్నది మామూలు కాదు. అర్థం చేసుకోవాలి. శరీరం అయితే తక్కువదే, కానీ లోపల ఉన్నవాడు సామాన్యుడు కాదు. దెయ్యాలు చూసి భయపడ్డాయండి ఆయన చూసి. అమ్మా, పిలాతు భార్య భయపడ్డది, పిలాతు భయపడ్డాడు. శిలువ మీద ఉన్న దొంగ భయపడ్డాడు, శతాధిపతి భయపడ్డాడు. కానీ కొందరికి అది అర్థం కావటం లేదు. దాని అర్థం ఏంటంటే ఇంకా ఆయన ముద్ర పడలేదని అర్థం. ఎవరి ముద్రలో ఉన్నారు? వాళ్ళ ముద్రలో ఉన్నారట. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం తీసరమా? 4వ వచనం చదవండి. చదవండి. దానియేలు, నీవు ఈ మాటలను, అంటే దేవదూత ద్వారా దానియేలుకి ఏ మాటలు చెప్తున్నాడు తెలుసా? నీవు ఈ సంగతులు ఏం చెయ్యాలంట? మరుగు చేసే అన్నాడట. మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించేయి. అంటే దాని అర్థం ఏంటి? ముద్రించమన్నాడు. దాని అర్థం ఏంటి? ఆయన చెప్పిన మాటలకి ఈయన ఏం చేసినట్టు? ముద్రించాడు. అంటే ఆయన రాసి ఏం చేశాడు? ముద్రించాడు. తర్వాత చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి ఏమవుతుంది అంటే ఈ లోపల ప్రపంచం ఏమవ్వాలి? సంచారం చెయ్యాలి మనుషులు. అమ్మా, మనుషులు ఏమవుతున్నారు? సంచారం వల్ల ఏమయ్యారు? చెదిరిపోయారు. తర్వాత మాట్లాడి అని నాతో మాట్లాడి గాబ్రియేలు అతడు చెప్పాను. ఒకసారి 8వ వచనం చదువుదామండి. నేను వింటిని కానీ, దానియేలు గారు నేను గ్రహించలేకపోయాడట. దానియేలు గారు విన్నాడు కానీ ఏం చేయలేదంట. యేసు ప్రభు శిష్యులు భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు వారు శిష్యులు విన్నారు కానీ గ్రహించలేదంట. ఆయన వెళ్ళిన తర్వాత గ్రహించారంట. ఇప్పుడు దానియేలు కూడా ఏమన్నాడయ్యా అంటే, విన్నాను కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, గ్రహించలేకపోయానని చెప్పాడు. తర్వాత నా ఏలినవాడ వీటికి అంతమేమని అడుగగా అతడు
ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడి ఉన్నవి. ఈ అన్ని సంగతులు ఏం చేశాడట దేవుడు? అంత్యకాలం వరకు ఇవన్నీ అవ్వాలి, రహస్యంగా ఉండాలంట. దేవుడు ఏం చేశాడు? ముద్రించాడంటండి. ఓకేనా? కిందకి రండి చెప్తాను. దానియేలు నీవు ఊరకుండమని అంటే దాన్ని తెలుసుకోవడానికి అవకాశం దానియేలుకి కూడా లేదంట. ఆ సంగతులు తెలుసుకోవడానికి కూడా దానియేలుకి అవకాశం లేదు. ఏం చేశాడు దేవుడు? మరుగు చేశాడు, ముద్రించాడు ఆయన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. అమ్మా చదవండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాడిని కుడి చేతులు చూశాడంట. ఎన్ని ముద్రలంట? 7 ముద్రలంట. వెలుపట లోపల కూడా ఏమై ఉందంట? వ్రాసిపడి ఉందంట. ఎన్ని ముద్రలు వేయబడ్డదంట? 7 ముద్రలు వేయబడ్డదంట. ఒక మాట, యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత సమాధి ఏమైంది? ముద్ర వేశారా లేదా రోమ ప్రభుత్వం? అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అధికారం అక్కడ కనపరుస్తుంది కదా, దాన్ని ఎవడ కూడా తీయడానికి అవకాశం లేదని అర్థం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా వేస్తారనుకోండి, దాని జోలికి వెళ్ళకూడదు. అలాగే ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఆయన సమాధిని ఏం చేసింది? ముద్ర వేసింది. కానీ మహానుభావుడు ఏం చేశాడు? తిరిగి లేచి చూపించుకున్నాడు. అంటే వాళ్ళ ముద్ర ఆయన ముందు పని చేయలేదు, దాని అర్థం. అయితే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. ఆ మాట అయిపోయాక నేను ప్రకటన గ్రంథంలో చెప్పి నేను ముగించేస్తాను. ఒక్కసారి ఒక మాట నెహెమ్యా గ్రంథంలో చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. మేము ఒప్పుకునిన చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన ఎవరో యూదులు అంటే వీళ్ళ చెరలోంచి వచ్చి మళ్ళీ మందిరం కట్టుకున్నారు కదా. మందిరం కట్టిన తర్వాత మరలా నెహెమ్యా కాలంలో ప్రాకారాలు కడుతున్నారు కదా. వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? ఒక నిబంధన చేసుకున్నారంట. చూడండమ్మా, చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీలను యాజకులను దానికి ముద్రలు వేశారంట. అంటే వీళ్ళ రాసుకున్న దానికి పెద్దలు లేవీలు యాజకులు ఏం చేశారంట? అంటే ఆ ముద్ర వేశారంట. వాళ్ళందరూ దాన్ని ఏం చేసినట్టు? ఆమోదించినట్టు అర్థం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే 7 ముద్రల గల పుస్తకాన్ని అది ఎవరు విప్పటానికి కూడా ఎవరు యోగ్యులు లేరు. కానీ దాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. అమ్మా, దాన్ని విప్పటానికి యోగ్యుడు ఎవరో? యేసుక్రీస్తు. ఒకసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. అమ్మా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. 8వ అధ్యాయం 1వ వచనం చదివి అప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, ఒకసారి ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు. ఈ 7వ ముద్ర విప్పినప్పుడు మరలా 7 దేవదూతలు 7 బోర్లతో ఊదుతున్నారట మరలా. కానండి ఎప్పుడు? 7వ ముద్ర విప్పినప్పుడు. ఇప్పుడు 10వ అధ్యాయము 7వ వచనం చదివండి. 7వ దూత అంటే 7వ ముద్ర విప్పిన సమయం గురించి మాట్లాడతాడు అనమాట. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన ఒక్కసారి సువార్త, ఆ సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని ఇందాక దానియేలు గారితో ఏం చెప్పాడు ఆయన?
మరుగు చేసిన అంత్యకాలం వరకు దీని గురించి నువ్వు ఆలోచించొద్దు, అప్పుడు ఓపెన్ అవుతుంది అన్నాడు ఆయన. ఎప్పుడు ఓపెన్ అయింది ఇది? ఆయన 7 ముద్రలు ఇప్పాడే. ఎవరో? యేసుక్రీస్తు. ఆ 7వ ముద్ర ఏంటో తెలుసండి? సువార్త. ఇప్పుడు ఆ సువార్త ద్వారా దేవుని మర్మం ఏమైంది? ఇప్పుడు దేవుని సువార్తలు ఏముంది? దేవుని మర్మమై ఉంది. అందుకే దేవుని స్వరూపం అయి ఉన్న క్రీస్తు మహిమను అన్నాడు. క్రీస్తు మహిమను, సువార్తను కొరింథీ పత్రికలో అంటాడు కదా. ఒకసారి ఆ మాట చదువుతాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు. ఒకసారి అంటే ఇప్పుడు దేవుని స్వరూపం ఎవరు? క్రీస్తు ప్రభు. ఇప్పుడు క్రీస్తు యొక్క దైవత్వం ఎందులో ఉంది? సువార్తలో ఉంది. ఇప్పుడు ఆ సువార్త ద్వారా దేవుని యొక్క మర్మం ఏమైంది? దానియేలు గ్రంథంలో ఇంకా యేసుక్రీస్తు లోకానికి రాలేదు కనుక అప్పుడుకు మరుగుగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆ మరుగేమైంది? బయలుపరచబడ్డది. అమ్మా కింద చదువుతాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఎప్పటికీ కూడా. చదవండమ్మా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుటితనము. అంటే ఎప్పటికీ కూడా ఏముంది? గురుటితనం ఉంది. అంటే ఇందాక చెప్పాం, లోకాధికారి ఏం చేస్తాడు? లోకాధికారి అంధకార సంబంధి కనుక ఇప్పుడు చీకటి చూపిస్తాడు. కానీ సర్వాధికారి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తున్నాడు? మనకెప్పుడు వెలుగునిచ్చి మనల్ని రక్షిస్తున్నాడు. మనకు వెలుగునిచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయము ఆఖరి మాటగా 22వ అధ్యాయంలో ఈ మాట చదువు ముగించేస్తాం. 10వ వచనం చదువు. ఈ మాట వినాలి. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పెను. మనసు పెట్టండమ్మా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వెయ్య. దానియేలు ఏం చెప్పాడు? ముద్ర వేసే అన్నాడు. అక్కడ అంత్యకాలం వరకు ఇవి తెలియకూడదు అన్నాడు ఆయన. ఆయన ఇష్టం. రహస్యాలు దేవుడికి చెందును. అప్పుడు ఎందుకు తెలియలేదు అనడానికి లేదు. అమ్మా చిన్న బిడ్డకు పెళ్లి చేద్దామని ఆ పిల్లకి అనుకోవచ్చు, ఏది పెళ్ళి అయిపోతే బాగుండని. కానీ అది అప్పటికి ధర్మం కాదు. అలాగే దేవుడు కూడా ఆయన ఒక కాలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఆయన ఏర్పాటు ఉంది, ఆయన సమయం ఉంది. మన సమయాలకి మనం ఎంత విలువలు ఇచ్చినప్పుడు దేవుని యొక్క సమయానికి ఇంకెంత విలువ ఇవ్వాలి? ఆలోచన చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అంటే ఇప్పుడు ముద్ర ఏమన్నాడు? వద్దన్నాడా? అమ్మా ఎందుకని? దీని మళ్ళా ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఇందులో ఉన్నాయి చదువువాడును, వినువాడును, గ్రహించువాడును ధన్యుడు. అంటే దేవుడు ఏం చెప్పాలో ఆ సంగతులు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అమ్మా సమాప్తం అని ఒకటి అన్నాడు. అన్యాయం చేసేవాడిని అన్యాయంగా చేసుకొని, న్యాయంగా ఉన్నవాడిని ఉండని అన్నాడా లేదంటారా? కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ప్రభు ఏం చెప్పాడు అది చేస్తే అది న్యాయం. ప్రభు చెప్పనిది ఏం చేసామో అది అన్యాయం. అంతేనా? ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజులు అధికారాన్ని వారి ముద్రకు ఖచ్చితంగా ఏం జరిగిందే లేదంటారా? ఒక్క మాట. యోసేపు బాధల పడిన తర్వాత ఉంగరం ఇచ్చాడంట. ఎవరో? ఫరో. యోసేపు తన అన్నగారుల కొరకు ఆహారం సంపాదించడానికి కదా వచ్చాడు. అప్పుడు ఏమి ఇచ్చాడు? ఉంగరం ఇచ్చాడంట. దాని అర్థం ఏంటంటే అధికారం అప్పుడు ఇచ్చాడంట. అవునా కదంటారా? రైట్. అలాగే హగ్గె గ్రంథంలోకి వెళితే అంటాడు, నిన్ను ముద్రపు ఉంగరముగా నియమించి ఉన్నాను అంటాడు ఆయన. ఇప్పుడు మనం కూడా ఏమై ఉన్నామో తెలుసా? మనకు అధికారం ఇచ్చాడట. మనకిచ్చిన అధికారం ఏంటో తెలుసా అంటే కట్టడానికి, ప్రభులోనికి కట్టడానికి, పడగొట్టడానికి మాత్రం అధికారం ఇవ్వాల అన్నాడు కదా. మీరు ఏదైతే బంధిస్తారో
పరలోకమందు బంధించబడుతుంది. ఏదైతే విప్పబడతాదో పరలోకమందు విప్పబడుతుంది. అంటే ఇప్పుడు ఈ అధికారము పరిశుద్ధులకు చెందురు అంటాడు దానియేలు గ్రంథంలో వెళితే. మనకు అధికారం ఉందా లేదా? లోక సంబంధులకు అధికారం ఉంది, కానీ అది అశాశ్వతం, కొంతకాలం. కానీ దేవుని పరిశుద్ధులు కూడా ఏముంది? అధికారం ఉంది. కానీ ఇది ఎవరిచ్చిన అధికారం? మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన ముద్ర వేసి ఈ లోకాన్ని పంపాడు. ఆ ముద్రను మనం కాపాడుకోవాలి. మరలా అపవాది ముద్రలోనికి మనం వెళ్ళకూడదు. అబద్ధ బోధ కూడా ముద్రే, అబద్ధ బోధ కూడా ముద్రే. ఆ ముద్రలు మనలో రాకుండా మనకిచ్చిన ముద్రను మనం కాపాడుకోవాలి. పౌలు పడిన శరీర ముద్రలో క్రీస్తు యొక్క ముద్ర నా శరీరమందు ఉన్నాయి. అవసరమైతే ప్రభు పని కొరకు, సువార్త కొరకు, సంఘము కొరకు ఆయన ముద్రలు కూడా వేయించుకున్న మనకది మేలు, ఆశీర్వాదం. అందుకే వారు వేయించుకోలేదు. దేనివి? అపవాది యొక్క ముద్రలు వేయించుకోలేదు. బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, కానీ ఎలా ఉన్నారు? అలా విశ్రాంతిలో ఉన్నారు. కానీ ఇక్కడ ముద్ర వేయించుకున్నారు. రాత్రి పగల వారికి ఏమీ లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితంలో మనం ఉందామా, లేదా నెమ్మది కలిగిన జీవితంలో ఉందామా అన్నది ఆలోచించేద్దాం. ఓకేనా? లోకాధికారికి ఒప్పుకుందామా, లేదా సర్వాధికారి అని యేసుక్రీస్తుకి ఒప్పుకుందామా? ఇప్పుడు సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తే. మళ్ళా నూతన సృష్టిని కూడా చేశాడా లేదా? చేశాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఎందులో ఉన్నాం? ఈ సృష్టి పరలోకంలో ఉండేది. ఈ కనపడే సృష్టి ఏమవుతుంది? రైట్. అందుకే ఈ సృష్టిని తెలుసుకుంటాడేమో అని ముందు ముద్ర వేసాడు. ఎక్కడ ఇది ఫెయిల్ అయిపోయారు మనుషులు. ఆయన తన కుమారుని ముద్రేసి మరి పంపాడట. మనకేసిన ముద్రను పక్కనెట్టేసాం, మరలా తన కుమారుని ముద్ర వేసి పంపాడంట. కనీసం ఈయనైనా వింటారేమో అనుకుని ఆయన మాట విన్నవాడిని ఆయన ఏం చేశాడు? ముద్ర వేశాడు. ఈరోజు ఆయన ముద్ర పొందిన వారు మనకి అంత భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఈయన మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా మరి ఎంతవరకు మీకు అర్థమయ్యేవో తెలియదు, కానీ ఓకేనండి, ఇది ఒక ముద్ర. కనుక దయించి వాక్యం మనం ఎల్లప్పుడూ మరి తెలుసుకుంటే మనం ఇంకా బలపడతాం. ఓకేనండి. కనుక నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి ప్రియులు తండ్రి సమానులు ప్రియులు జైపల్లి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి అలాగే ప్రవీణ్ గారికి, వెంకటరెడ్డి గారికి, చైతన్య గారికి, సుధాకర్ గారికి, మరి ఇక్కడ ఉన్న దైవ సేవకులకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ నా మాటలు ఏదన్నా లోటుపాట్లు ఉంటే పెద్దలు ఉన్నారు కనుక మాకు తెలియపరిస్తే మేము సరి చేసుకుంటాం. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా కొరకు మరి పరిచర్య గురించి ప్రార్థించండి. మరి మీ అందరి ప్రార్థనలు, దేవుని యొక్క ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మరొకసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.